జై గురుదేవ్. దశోపనిషత్తులో ఒకటైన ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. పిప్పలాదుడు బ్రహ్మర్షి, జ్ఞాననిధి అయిన ఎలాంటి అహంకారము లేకుండా నమ్రతగా నాకు తెలిసిన మేరకు అన్నాడు. జ్ఞానానికి మొదటి అర్హత వినయం. విద్యా వినయ సంపన్నే అంటారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. మనలోని దుర్గుణాలను పారద్రోలేది జ్ఞానం ఒక్కటే. ఇక పిప్పలాదుడు పెట్టిన ఏడాది గడువు తీరింది. ప్రశ్నోపనిషత్తు ప్రారంభమైనది. కాత్యాయన కబంధుడు మొదటి ప్రశ్నను ఇలా అడిగారు: మహర్షి, ఈ ప్రజలు ఎచ్చటి నుండి జన్మిస్తూ ఉన్నారు అని అడిగారు. పిప్పలాదుని జవాబు: ప్రజల వృద్ధిని కోరిన ప్రజాపతి తపస్సు చేశాడు. అటు తరువాత జలము అనగా ప్రకృతిని, ప్రాణమును సృష్టించాడు. తద్వారా ప్రజలను సృష్టించవచ్చు అనుకున్నాడు. సృష్టికి పదార్థం, శక్తి మూల కారణాలు. కర్మ, జ్ఞాన మార్గాలను ఆచరించడం వల్ల మరణానంతరము ఏ ఏ లోకాలను పొందుతాడో పిప్పలాదుడు చెప్పాడు. జీవులు రేతస్సు నుండి రూపొందుతున్నాయి. బ్రహ్మచర్యం యొక్క ప్రాశస్త్యము చెప్పాడు. పుట్టుకతో పాటు మరణం కూడా అనివార్యం కనుక జనన మరణ రహస్యాలు కూడా పిప్పలాదుడు వారికి చెప్పాడు. కాలాన్ని వర్ణిస్తూ ఈ విభాగములన్నీ పదార్థము, శక్తి వలన కలిగిన ఫలితాలే అని ముగించాడు. ఆ తరువాత విదర్భదేశీయుడైన భార్గవుడు శరీరధారులైన ప్రాణులను భరించే దేవతలు ఎంతమంది ఉన్నారు, వారిలో శ్రేష్ఠుడు ఎవరు, ప్రధానమైన వారు ఎవరు అని పిప్పలాద మహర్షిని ప్రశ్నించారు. అందుకు జవాబిస్తూ, ప్రాణులను భరించేది ప్రాణము, దానిని ఇంద్రియాలు ప్రకాశింపజేస్తాయి. కాబట్టి ఇంద్రియాలు అన్నిటికంటే ప్రాణమే శ్రేష్టమైనది. ఆత్మ నుండి ప్రాణం పుడుతుంది. ఈ లోకంలో మానవ శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్టుగా ఆత్మపైన ప్రాణం విస్తరించి ఉంది అన్నాడు పిప్పలాదుడు. మూడవ ప్రశ్నను అశ్వలాయన కుమారుడైన కౌసల్యుడు అడిగాడు. ప్రాణం ఎక్కడ పుట్టింది? అది ఈ శరీరంలోకి ఎట్లా వచ్చింది? అది శరీరంలో విభజించబడి ఎట్లా ఉంటున్నది? దేనివల్ల శరీరాన్ని వదిలిపోతున్నది? అది బాహ్య ప్రపంచాన్ని, అంతరంగిక ప్రపంచాన్ని ఎట్లా భరిస్తుంది? ఇవన్నీ అనుబంధ ప్రశ్నలు కనుక ఒకే ప్రశ్నగా భావింపబడతాయి. వీటికి పిప్పలాద మహర్షి సమాధానము ఇలా ఇచ్చారు: ఆత్మ నుండి ప్రాణం పుట్టింది, మనసు యొక్క చేష్టల ద్వారా శరీరంలోకి వస్తుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములుగా 5 విధాలుగా విభజించుకొని ఆయా స్థానాల్లో ఉంటుంది. ఉదానంతో అది నిష్క్రమిస్తుంది. అది వెలుపల ఆదిత్యుని, లోపల ఇంద్రియాలను భరిస్తూ వ్యాపించి ఉంది అని చెప్పగా, సూర్యుని మనముడు గార్గ్యుడు పిప్పలాద మహర్షిని 4వ ప్రశ్న అడిగాడు. మానవునిలో నిద్రించేవి ఏవి, మేలుకొని ఉండేవి ఏవి, కలలు కనేది ఎవరు, సుఖాన్ని అనుభవించేది ఎవరు, వీరంతా దేనిపై స్థిరంగా ఉంటారు అని అడగగా, పిప్పలాద మహర్షి, అవయవాలు, ఇంద్రియాలు మనసులో నిద్రపోతాయి, ప్రాణాలు మాత్రమే మేలుకొని ఉంటాయి. మనసు కలలు కంటుంది, జీవాత్మ సుఖాన్ని అనుభవిస్తుంది. వీరంతా అక్షరమైన ఆత్మయందు ప్రతిష్ఠితమై ఉంటారు. అక్షరము అంటే నాశనము లేనిది. ఇక శిబిపుత్రుడైన సత్యకాముడు 5వ ప్రశ్న అడిగారు. మరణం వరకు ఓంకారాన్ని ధ్యానం చేసిన వాడు ఏ లోకాన్ని చేరుతాడు? అప్పుడు పిప్పలాద మహర్షి, అకార ఉకార మకార సమన్వయ రూపమే ఓంకారము. ఇది పరబ్రహ్మకు శబ్ద చిహ్నం కాబట్టి ఓంకార ఉపాసకుడు పరబ్రహ్మను పొందుతాడు. భరద్వాజ గోత్రుడైన సుకేశుడు 6వ ప్రశ్నను అడిగాడు. 16 కళలు గల పురుషుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగగా, పిప్పలాద మహర్షి, ప్రాణము, శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, బలం, తపస్సు, వేదమంత్రాలు, కర్మలు, లోకాలు ప్రాణుల పేర్లు. ఇవి 16 కళలు. రథచక్రానికి ఉంటే ఇరుసును పట్టుకొని ఉండే ఆకులులాగా ఎవని యందు ఈ 16 కళలు సుప్రతిష్టమై ఉంటాయో అట్టి పురుషుని తెలుసుకోవాలంటే 16 కళలకు అధిష్టానమైన ఆత్మను తెలుసుకోవాలి. ఈ 16 కళల మాయాశక్తి చేత పరమపురుషుడే సృష్టించాడు. ఎంతకు మించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అంటూ తన జ్ఞానబోధను ముగించారు పిప్పలాద మహర్షి.
ఆ తర్వాత శాంతి మంత్రం. ఓం భద్రం కర్ణేభిః శృణుయాదు దేవా భద్రం పశ్యేమాక్షభిర్వచిత్రాः స్థిరైరంగైః స్తనూभिः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షర్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓ దేవా, మేము మా చెవుల ద్వారా కళ్యాణమయ వచనములు విందుముగాక, మా నేత్రముల ద్వారా శుభకరమైన దృశ్యములను చూడటమే కాకుండా శరీర అవయవములన్నీయు దేవహితములో ఉండునుగాక. ఇంద్రుడు, సూర్యుడు, గరుడు, బృహస్పతి అందరును శుభములను కలుగజేయుదురుగాక. త్రివిధ తాపములు శమించుగాక అని శాంతి మంత్రంతో సంపూర్ణమైనది ఈ ప్రశ్నోపనిషత్తు. హరి ఓం తత్సత్.